కేసీఆర్ గారికి కాలికి గోటికి సరిపోయాడంట రేవంత్ రెడ్డి. కాలికి గోటికి సరిపోయి రేవంత్ గారా నేను మట్టి పెట్టి పామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయావా కేటీఆర్? ఈ భాష ఏంది? ఈ భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటికా? కేసీఆర్ చరిత్ర ఏంది? రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యే కలిసి ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర ఇంత దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయ పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇలా అందరినీ మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజే మూసీ గురించి మాట్లాడినంటే 10,000 6 లక్షల కోట్లు ఆ రోజు అప్పు చేసి ఒక్కసారైనా మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడుతుంది తినుడే, కాళేశ్వరం తినుడే, కట్ట బ్యారేజ్ కూలిపోవడే, నీ కాలి కోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికల వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ పదవిని గౌరవించాలి. మేము ఇచ్చిన తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను తిట్టావు అనుకుంటే 100 తిట్లు తిట్టున్నావు. కానీ భాష మార్చుకో. నీ అహంకారంతోనే నల్గొండ జిల్లాలో పొరపాటు గ్రహపాటు ఒక దరిద్రం సూర్యాపేట 3,000తో ఓడిపోయాం. మిగిలిన సీట్లు అని 60, 70, 80,000తో గెలిచినాం. ఇంకా బుద్ధి రాలేదు నల్గొండ చెప్పాం. ఆ బుద్ధి చూసాను బాగా మార్చుకొని ముఖ్యమంత్రి అంటే గౌరవించి నేర్చుకో.